మేడారం మహాజాతరతో పాటు వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఈ మేరకు గణపురం మండలంలోని గాంధీనగర్ గ్రామ శివారులో ఉన్నటువంటి మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథ ఎండోమెంట్ డిఆర్డీఓ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. వచ్చేది వేసవికాలం కాబట్టి అదేవిధంగా సమ్మక్క సారక్క మహాజాతర కూడా ఉన్నందున ఎక్కడైతే నీళ్లు పోకుండా సమస్య ఉందో వాటి పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా త్రాగునీటిని అందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కంపోజ్లో పనిచేస్తున్న కార్మికులను 8 గంటలు పనిచేసే విధంగా కాకుండా 12 గంటలు పనిచేపిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారని, అలాంటిది మళ్లీ జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మాణిక్యాలరావు, డిఈలు పరమేశ్వరి, మధు, ఈ నిర్మల, ఏఈలు రంజిత్, ప్రశాంత్, గాంధీనగర్ గ్రామ సర్పంచ్ మాధం, మమతా సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని రాబోయేది ఎండాకాలం కనుక సమ్మక్క సారలక్క జాతర ఉంది. సమ్మర్ సందర్భంగా మిషన్ భగీరథ వాటర్ కానీ ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఏది నీళ్ళ సమస్య ఎక్కడైతే ఉందో ఆ నీళ్ళ సమస్య రాకుండా చూడాలని ఈరోజు ఏఈలు డిఈలతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో తండాలకు, గూడాలకు, గ్రామాలకు, మున్సిపాలిటీ పరిధిలో 185 గ్రామ పంచాయతీ పరిధి ఆంబులెన్స్తో సహా అన్ని గ్రామాలకు కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండటానికి ఈరోజు రివ్యూ పెట్టాం. ఇక్కడ కొత్త బోర్డులు రిక్వైర్మెంట్ కానీ, పాడైన బోర్డులు కానీ, ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కానీ, మరి అదేవిధంగా ఈ బోర్డులు వేసి ఎరెక్షన్ చేయనటువంటి బోర్డులు కానీ పూర్తి చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ గిట్లో 12 గంటలు పనిచేస్తున్నారు. 8 గంటలే లేబర్ యాక్ట్ ప్రకారంగా పనిచేయాలి. పని తీసుకోవాలని ఏదైతే కాంట్రాక్టర్కు మేము డిపార్ట్మెంటల్ ద్వారా చెప్పడం జరిగింది. ఒకవేళ అలాంటిది పునరావృతమైతే మేనేజ్మెంట్ మీద ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే 140 మంది అవసరం ఉంటే 80 మందితో తీసుకోవడం, మిగతా మందిని వాళ్ళు కాంట్రాక్టర్గా బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇద్దరు చేసే పని ఒకరితో చేసుకుంటున్నారు. అలాంటి పునరావృతం కాకుండా వెంటనే 1వ తారీఖు నుంచి మిగతా మందిని కూడా రిక్రూట్ చేసుకొని ఈ లోకల్ గన్పూర్ మండలం భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని పనిచేయాలనేది వాళ్ళకు చెప్పడం జరిగింది. తప్పకుండా 1వ తారీఖు నుంచి అమలు చేయడం కూడా జరుగుతుంది. ఈ నీటి సమస్య ఇంకెక్కడన్నా నియోజకవర్గంలో మరి ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. మీ వాటర్ ప్రాబ్లం లేకుండా మీ శాసనసభ్యునిగా, మీ సేవకుడిగా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.